హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ససిరేఖ. ఈ రోజు వచ్చేసి మనం స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న జ్యువెలరీ కలెక్షన్ అండి. చూడండి, నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ఈరోజు ఎంతో బాగున్నాయో. నేను వచ్చేసి ఈరోజు క్వీన్ కలెక్షన్స్ వారి కలెక్షన్స్ గురించి చెప్పబోతున్నానండి. తను ఇన్స్టా పేజ్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే వాట్సాప్ పేజ్ ఉంది, అలాగే తన నెంబర్ కూడా నేను మీకు ఇస్తాను. డిస్క్రిప్షన్ లో ఇవి లింక్స్ అన్ని ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద తన నెంబర్ కూడా షేర్ చేస్తాను మీకు. చూడండి, ఫస్ట్ అయితే తన జ్యువెలరీ కలెక్షన్ చూడండి. నేను తన దగ్గర తీసుకున్న జ్యువెలరీ అన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ అన్నమాట ఇవి. చూడండి ఎంత బాగున్నాయి, నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ఏదన్నా పార్టీ వేర్స్ కి శారీస్ మీదకి బాగుంటాయి అనేసి నేను ఇలా తీసుకున్నాను. సో ఇవి ఒక ఇయర్ రింగ్ సెట్ తీసుకున్నాను. అలాగే చూడండి, బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అండి నేను. చాలా అంటే చాలా బాగున్నాయండి. క్వాలిటీ వైజ్ అయితే సూపర్. మీరు తన ఇన్స్టా పేజ్ లో ఫాలో అవ్వచ్చు, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు, అలాగే తన యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని తను డైలీ పెట్టే మోడల్స్ అన్ని మీరు చూసుకోవచ్చు. చెప్పాను కదా, తన నేమ్ వచ్చేసి ఇన్స్టా పేజ్ అండ్ వచ్చేసి క్వీన్ కలెక్షన్స్ అండి. నేను తన నెంబర్ ఇస్తాను. ఎవరన్నా మీకు ఈ డిస్క్రిప్షన్ లో ఈ లింకులు ఇవన్నీ మాకు తెలీదు అన్న వాళ్ళు డైరెక్ట్ గా తనకు ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు. కలెక్షన్ అయితే చాలా బాగుందండి. చూసారు కదా, నా ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి అన్నమాట. ఒకసారి మీ అందరూ ట్రై చేసి చూడండి. క్వాలిటీ వైజ్ అయితే బెస్ట్ గా ఉన్నాయి. అలాగే మేము మనీ పే చేశాక మా ఐటమ్ మాకు రాకపోతే అనే డౌట్స్ చాలా మందికి వస్తాయి. అలా ఏం లేదండి, తను మీకు కన్ఫర్మ్ గా పంపిస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. తను చాలా మంచి అమ్మాయి. చక్కగా మీకు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తుంది. ఇబ్బంది ఏం లేదు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేసి అడగొచ్చు. అలాగే మోడల్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూడండి, మీకు నచ్చితే. సో నెక్స్ట్ మనం మన స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి మనం ఒక ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నామండి. దీనికోసం వచ్చేసి మనం 3 మీటర్స్ కంటే కొంచెం తక్కువ అనమాట, 2.5కి ఎక్కువ, 3కి కొంచెం తక్కువగా ఉన్నటువంటి క్లాత్ తీసుకున్నాము. ఇది వచ్చేసి 6 ఇయర్స్ బేబీకి అండి. సో ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది. దీన్ని ఇప్పుడు మనం కోన్ షేప్ లో వేసుకోవాలి. అంబ్రెల్లా కటింగ్ అన్నమాట. చూడండి, ఇలాగా అంబ్రెల్లా కటింగ్ వేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి పాప నడుము వచ్చేసి మొత్తం 24 ఉందండి. సో మనం దీన్ని 4 లేయర్స్ గా ఫోల్డ్ చేసాం కాబట్టి 4 తీసుకుంటున్నాం కాబట్టి 6 తీసుకుంటున్నాము, సరిపోతుంది. సో 6 తీసుకొని దానికి తగ్గట్టు మనం నడుము దగ్గర పెట్టుకోవాలండి. ఏం లేదు, 24 ఉంది కాబట్టి దాంట్లో 4 లేయర్స్ గా ఫోల్డ్ చేసాం కాబట్టి 6 తీసుకుంటున్నాము. లెంత్ వచ్చేసి నేను 28 ఇంచెస్ తీసుకుంటున్నాను అండి. ఏం లేదు, ఇక్కడ ఏంటంటే 26 పాప లెంత్ ఉంది, బట్ ఒక 1 ఇంచ్ వచ్చేసి మనకి ఖర్చు కోసం జిగ్జాగ్ కి పైన జాయింట్ కి, ఇంకొక 1 ఇంచ్ ఏంటంటే పెరిగే పిల్లలు కాబట్టి మనం కరెక్ట్ గా కుడితే ఒక 2-3 మంత్స్ లో పొట్టైపోతుంది. అందుకని ఒక 1 or 2 ఇంచెస్ మనం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. సో నేను దానికోసమని కొంచెం వదిలేసాను. ఇలా 28 ఇంచెస్ తో నేను ఇలా మార్క్ పెట్టుకుంటున్నాను చుట్టూ. మనం చాలా డ్రెస్సెస్ చేసామండి అంబ్రెల్లా. మన ఛానల్లో చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. ఇంకా ఏదైనా డౌట్ ఉంది, ఇంకా క్లారిటీగా కావాలంటే మన ఓల్డ్ వీడియోస్ కూడా చూడొచ్చు. అందులో అంబ్రెల్లా కటింగ్ ఇంకా క్లియర్గా ఉంది. సో ఇప్పుడు ఇలా మనం మార్క్ పెట్టుకున్న తర్వాత ఈ షేప్లో మనం కట్ చేసేసుకోవాలి, అంబ్రెల్లా షేప్లో. సో ఇప్పుడు ఇలానే మనం సాటిన్ లైనింగ్, కాటన్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలండి. ఏం లేదు, అవి కూడా అలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మనం ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే కట్ చేసామో అది వేసి దాని మీద సేమ్ అలానే కట్ చేసేసుకోవచ్చు. సేమ్ కాబట్టి ఇంకా ప్రతిసారి మెజర్మెంట్స్ పెట్టనవసరం లేదు, అది వేసేసి మనం కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సాటిన్ అయిపోయింది కదా, ఇలానే మనం కాటన్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలండి. కాకపోతే దీనికి ఏమైందంటే ఒక చిన్న 2 పీసెస్ కొరవ పడ్డాయి. ఎందుకంటే కాటన్ కొంచెం మనకి పన్నా తక్కువ ఉంటుంది కదా, సో అందువల్ల మనకు ఒక పీస్ పడింది అనమాట. అంతే, ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇలా రెడీ అయిపోయింది మనకి. సో ఇప్పుడు మీరు కాటన్ లైనింగ్ తీసుకొని దీన్ని 4 లేయర్స్ గా ఫోల్డ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రాక్ కి టాప్ పార్ట్ కోసం. దీనికి వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. సో 11 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 4 కొంచెం ఎక్కువ అండి. షోల్డర్ ఎంత తీసుకుంటాను ఆర్మ్ హోల్ వరకు కూడా అంతే తీసుకోవాలి. ఇది కూడా 4 కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాము. సో ఇందులో చెస్ట్ వచ్చేసి మనకి 24 అండి మొత్తం రౌండ్. సో దాన్ని మనం 4 లేయర్స్ గా ఫోల్డ్ చేసాం కాబట్టి 4th తీసుకోవాలి కాబట్టి సో 6 పాయింట్స్ తీసుకున్నాము. చెస్ట్ కూడా. నెక్ వచ్చేసి 2 కంటే కొంచెం తక్కువ అండి.
లెంత్ వచ్చేసి 4 ఇంచెస్తో తీసుకుంటున్నాము. 2 సైడ్లు మనం రౌండే తీసుకుంటున్నాము. సో ఆర్మ్ హోల్ ఇలా మర్చిపోయానండి. సో దాన్ని మళ్ళీ ఇలా డ్రా చేసుకుంటున్నాను సింపుల్గా. సో ఫ్రీ హ్యాండ్గా డ్రా చేసుకోవచ్చు అండి, ఇందులో మెజర్మెంట్స్ ఏం లేదు ఆర్మ్ హోల్కి. సో ఇప్పుడు ఇలానే మనం సాటిన్ లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలండి. ఏదైతే మనం కాటన్ లైనింగ్ కట్ చేసాం కదా అది వేసి తీసుకోవాలి. కాకపోతే నెక్ తీసుకోకూడదు ఇక్కడ. సో అది మనం స్టిచ్చింగ్లో కట్ చేసుకోవచ్చు. ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ ఆ షేప్ వరకు అలా కట్ చేసి పెట్టుకోవాలి. 3 లేయర్స్ అనమాట. సో ఇలా మనకి ఇది అయిపోయింది. ఇలా మిగిలిన క్లాత్ని చూడండి ఇలా 4 లేయర్స్ ఫోల్డ్ చేసేసి దాన్ని మళ్ళీ కోన్ షేప్లో ఫోల్డ్ చేయాలి. ఇదేంటంటే 2 హ్యాండ్స్కి అనమాట. ఇది సింపుల్. అదే ఫుల్ సర్కిల్ అయితే మనకి చాలా క్లాత్ పడుతుందండి. ఇంకా ఒకటి మీకు ఆల్మోస్ట్ చెప్పాను కదా 60 సెంటీమీటర్ అంటే 1/2 మీటర్ కంటే ఎక్కువ క్లాత్ పడుతుంది ఫుల్ సర్కిల్కి. అందులో ఇక్కడ లెంత్ లేదు. సో అందుకని నేను ఫుల్ సర్కిల్ తీసుకోలేదు, నార్మల్ సర్కిల్ తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నడుము వచ్చేసి 3 ఇంచెస్, కింద వచ్చేసి లెంత్ 7 ఇంచెస్ తీసుకున్నా అండి. ఇక్కడ 3 అంటే ఇది ఇక్కడ మనకి నడుము రాదు, ఆర్మ్ హోల్ లెక్క వస్తుంది అనమాట. సో మనకు ఆర్మ్ హోల్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. బట్ ఒక 1 ఇంచ్ ఏంటంటే ఖర్చుకు కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాం అంతే. సో సేమ్ అంబ్రెల్లా కట్ చేసిన లాగే, కాకపోతే మెజర్మెంట్స్ తక్కువ ఉంటాయండి అంతే. సేమ్ రఫుల్ హ్యాండ్కి కూడా. సో ఇలా కట్ చేసాము. కాకపోతే ఏంటంటే ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి డిఫరెన్స్ అనేది 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచ్ వరకు డిఫరెన్స్ ఉండాలి. మనం ఇలా రఫుల్ హ్యాండ్స్ డబల్ లేయర్ వేసుకున్నప్పుడు డిఫరెన్స్ ఎక్కువ ఉంటేనే మనకి ఈజీగా బాగా తెలుస్తుంది, చూడడానికి కూడా లుక్ ఉంటుంది. సో నేను నెక్స్ట్ ఏం చేశానంటే 5 ఇంచెస్తో తీసుకున్నాను. 5 ఇంచెస్కి క్లాత్ ఉంది కాబట్టి నేను రఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాను. ఎలాగో పై లేయర్ కదా ఇంకా బాగుంటుంది అనేసి చూడండి ఇక్కడ ఫుల్ సర్కిల్ తీసాను అనమాట. కొంచెం ఎక్కువ ఉంటుంది మనకు అప్పుడు రఫుల్. సో ఫుల్ సర్కిల్ తీసాను కొంచెం క్లాత్ ఉందనేసి. చూడండి ఇలా వేసుకుంటే మనకి పై లేయర్ రఫుల్గా కనిపిస్తుంది కాబట్టి బాగుంటుంది. ఇక్కడ నేను మిగిలిన కాటన్ క్లాత్ని పీసెస్ ఒక 5 ఇంచెస్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే క్యాన్కి బోర్డర్ లాగా వేసుకోవడానికి, కింద గుచ్చుకోకుండా ఉండడానికి. సో ఇలా మనం క్యాన్ ఎన్ని తీసుకుంటామో అన్ని మీటర్స్కి సరిపోయే విధంగా ఇలా పీసెస్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇలాగా. అలాగే మనం క్యాన్ కూడా ఒక మీటర్ సరిపోతుందండి చిన్నపిల్లలకి 5 ఇయర్స్ అలా 6 ఇయర్స్ వరకు. ఆ మీద వాళ్ళకైతే కొంచెం ఎక్కువ పడుతుంది లెంత్ విడ్త్ని బట్టి. సో ఇక్కడ నేను 9 ఇంచెస్ లెంత్తో ఇలా తీసేసుకున్నాను అనమాట. ఒక మీటర్ క్యాన్ అంతా ఇట్లా కట్ చేసుకున్నాను పీసెస్గా. మనకి ఎంత పడుతుందో అలా కట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి దాని బోర్డర్ క్లాత్. ఇలా మనకి కటింగ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దామండి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాము. దాని సైడ్న ఎడ్జ్ ఉంది కదా, సో దాన్ని ఉల్టా ఫోల్డ్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ ఇలా తిప్పుకోవాలి, పైకి ఉంది కదా వెనక్కి తిప్పి మనం స్టిచ్ వేసుకోవాలి. సో ఇది చూడండి ఇక్కడ మనం వెనక్కి తిప్పేసి ఒక స్టిచ్ వేసుకోండి. సో ఇలా చూడండి ఒక స్టిచ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తిప్పేసేసుకోండి నీట్గా. ఇప్పుడు దీనికి ఏంటంటే సేమ్ అలాగే సాటిన్ లైనింగ్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. సైడ్ని ఎడ్జ్ చేసేసుకొని దీన్ని మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో దాని లోపల ఫస్ట్ సాటిన్ లైనింగ్ వేయాలండి. ఎందుకంటే నెట్ కింద ఫస్ట్ మనకి సాటిన్ కనపడాలి షైనింగ్గా. సో అందుకని ఫస్ట్ అది వేయాలి. ఆ తర్వాత ఏంటంటే లోపల మళ్ళీ ఈ 2 లేయర్స్ లోపల మళ్ళీ కాటన్ లైనింగ్ అది కూడా క్యాన్ జాయిన్ చేసింది వేయాలండి. ఇవన్నీ కలిపి మనం నడుము జాయిన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ క్యాన్ ఏంటంటే మనం
మీకు వీడియోలో చూపించలేదు, ఎందుకంటే క్యాన్ ఎలా కుట్టాలి అనేది నేను ఒక వీడియో చేశానండి సపరేట్గా. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. చూడండి ఎలా కుట్టాను అనేసి. ఇప్పుడు ఈ లేయర్ని కూడా మనం ఆ 2 లేయర్స్ లోపల వేసేసి మొత్తం 3 లేయర్స్ కలిపేసి నడుము ఒక స్టిచ్ చేసుకొని జాయిన్ చేసేస్తామండి నడుము దగ్గర వరకు. చూడండి ఇలాగా రౌండ్గా మనం స్టిచ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎడ్జ్ను కూడా మనం నీట్గా అన్ని జిగ్జాగ్ చేసుకోవాలండి. కాటన్ లైనింగ్, శాటిన్, మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా జిగ్జాగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. మనకి ఫోల్డింగ్స్ కంటే కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఇలాగా. సో ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది బాటమ్ అయిపోయింది కదా. ఇప్పుడు టాప్ చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కింద శాటిన్ పెట్టేసి జస్ట్ ఊరికి పైన ఒక లేయర్ వేసాను అనమాట. 2 లేయర్స్ పక్కకు పోకుండా జరగకుండా ఉంటాయి అనేసి. ఇప్పుడు ఈ 2 మీద కాటన్ లైనింగ్ పెట్టి నేను తిప్పేస్తాను. నెక్ అంతే, ఏం లేదు, సింపుల్గా. చూడండి ఇప్పుడు ఇది ఏంటంటే ఇలా పెట్టేసి నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసేసేయాలి. వేసేసిన తర్వాత మిడిల్లో ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసి ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసేయాలి. ఆ తర్వాత ఏంటంటే నెక్ చుట్టూ ఇలా డాట్స్ కట్ చేసుకోవాలి. దీనివల్ల నీట్గా ఉంటుంది మొత్తం. సో ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ అనేది లోపలికి తిప్పేసేయాలి. తిప్పేసి మనం మీద ఒక స్టిచ్ వేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి నెక్ అంతా. చూడండి ఇలా మీద స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇలా స్టిచ్ చేశారు కదా. ఇప్పుడు ఈ 3 లేయర్స్ కలిపి మొత్తం జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేయాలి. మనం ఎగ్జాక్ట్ కాటన్ లైనింగ్కి కరెక్ట్గా ఉంచాలి. ఇలాగనే మనం బ్యాక్ ఫ్రంట్ పార్ట్ 2 కుట్టుకోవాలి. ఇప్పుడు ఒక పార్ట్ మనం బ్యాక్కి తీసుకొని దాన్ని ఇలా మిడిల్కి పెట్టి ఫోల్డ్ చేసి కట్ చేయాలి. ఇది ఏంటంటే జిప్ కోసం అండి. సో అందుకోసమే నేను ఎగ్జాక్ట్ మిడిల్కి పెట్టి ఇలా కట్ చేసేయాలి మిడిల్కి. సో అప్పుడు ఏంటంటే 2 పీసెస్గా వస్తాయి. అప్పుడు ఏంటంటే బాటమ్ పార్ట్ తీసుకొని దాన్ని కూడా ఇలా వెనక పార్ట్ ఏదైతే జిప్ ఎక్కడ వేస్తామో ఆ పాయింట్ దగ్గర ఇలా కట్ లాగా పెట్టుకొని ఈ 2 పీసెస్ని ఆ 2 కట్స్ దగ్గర జాయిన్ చేయాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 2 పీసెస్ 2 సైడ్స్ పెట్టి ఇలా కొంచెం వరకు స్టిచ్ వేసుకోవాలండి. ఏంటంటే ఫస్ట్ మనం జిప్ వేసుకోవడానికి ఎక్కువ దూరం అవసరం లేదు, కొంచెం. చూడండి ఇలా ఇటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ జాయిన్ చేస్తే ఇలా వస్తుంది. దీనికి మనం జిప్ వేసుకోవాలి. జిప్ ఎలా వేయాలనే వీడియో కూడా నేను సపరేట్ చేశానండి, ఎందుకంటే అన్ని ఒకే వీడియోలో అయితే ఫుల్ లెంతీ అయిపోతుంది. అందుకే సపరేట్ వీడియోస్ ఉన్నాయి. సో మీకు క్లియర్గా ఉంటుంది, బాగా అర్థమవుతుంది. సో నేను అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఆ ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకొని షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అండి, నేను చెప్పాను కదా 2 లేయర్స్ తీసుకున్నాను కదా రఫుల్ హ్యాండ్స్. అప్పుడు ఏం చేయాలంటే పెద్ద లేయర్ ఏదైతే ఎక్కువ లెంత్ ఉందో అది కింద పెట్టేసి మీద చిన్న లేయర్ పెట్టాలి. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా ఒకసారి. పెద్ద లేయర్ పెట్టాం కదా, చిన్న లేయర్ ఇలా మీద పెట్టేసి 2 ఆర్మ్ హోల్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఎడ్జెస్ వచ్చేసి జిగ్జాగ్ చేసుకోవాలండి. సో ఇలా జాయిన్ చేసుకున్నాక దాన్ని మిడిల్ది మనం ఇక్కడ ఆర్మ్ హోల్ మీద పెట్టుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి. ఎప్పుడు మనం చేస్తాం కదా మిడిల్ మీద పెట్టి అటు ఒక స్టిచ్ ఇటు ఒక స్టిచ్ వేసేస్తే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. అలానే ఆ మిడిల్కి హ్యాండ్ మిడిల్ని షోల్డర్ మీద పెట్టేసి మిడిల్ దగ్గర ఫస్ట్ ఒకవైపుకి ఒక ఎడ్జ్కి జాయిన్ చేయాలి. అటు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక ఎడ్జ్కి కంప్లీట్ చేయాలి. ఇది మన అన్ని వీడియోస్లో మనం చూస్తున్న పాయింటే. నేను ఎప్పుడు ఒక ఎడ్జ్ నుంచి పెట్టను అనమాట, మిడిల్ నుంచి ఒక ఎడ్జ్కి ఇంకొక ఎడ్జ్కి జాయిన్ చేస్తాను ఎప్పుడు. సో ఇప్పుడు చూడండి హ్యాండ్ మనకి జాయింట్ అనేది ఎలా వచ్చిందో ఇక్కడ చూడండి. సో అలానే ఇటు పక్క కూడా జాయిన్ చేస్తే మనకి హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. ఇలానే ఇంకొక హ్యాండ్ కూడా వేసేసుకున్నాం కదా. చూడండి ఇలా హ్యాండ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేయాలండి మనం. చూడండి సైడ్స్ 2 ఇట్లా పెట్టుకొని సైజ్ చూసుకొని ఆర్మ్ హోల్ సైజ్ చూసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలండి. అటు ఇటు నడుము సైజ్ చూసుకొని ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అటు ఇటు కూడా డోరీస్ ఉంటే డోరీస్ కూడా ఆ స్టిచ్లోనే పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా మీకు కావాల్సిన స్టిచెస్ కూడా ఇక్కడే వేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పేసి జిప్ ఓపెన్ చేసేసేయండి.
ఇక్కడ చూడండి, మీరు జిప్ దగ్గర ఆల్రెడీ మనం జాయిన్ చేసాం కదా, సో అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి ఇప్పుడు నడుము దగ్గర అంతా కుట్టడము. సో ఇలా కంటిన్యూ చేయాలి, స్టిచ్ ఇలా కంటిన్యూ చేస్తూ చుట్టూ వేయాలి ఇంకొక సైడ్ వరకు. ఒకసారి స్టార్ట్ చేస్తే అది మీకే అర్థమవుతుందండి. జిప్ దగ్గర ఆల్రెడీ మనం వేసాం కదా, అక్కడి నుంచి మొదలు పెడితే మనకి ఆ రౌండ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో చూడండి, నేను వేస్తున్నాను, కొంచెం జస్ట్ చూపిస్తాను. జిప్పు దగ్గర ఇలా స్టార్ట్ చేయండి, దాన్ని అలా వేసుకుంటూ వచ్చేసేయాలి చుట్టూ. ఇదేంటంటే ఈ క్యాన్ అంతా ఉండడం వల్ల, ఎత్తుకున్న వల్ల నేను వేసే స్టిచ్ కూడా మీకు సరిగా కనపడదు, అందుకే నేను చెప్తున్నాను ఇక్కడ డైరెక్ట్ వేసి చూపించకుండా. సో ఇలా ఒక స్టిచ్ వేస్తే మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుందండి, అంతే, ఏం లేదు. చాలా అంటే చాలా ఈజీ. సో చూడండి, రౌండ్ ఇలా వేసాను. సో నేను ఫైనల్గా కింద వేసి డ్రెస్ చూపిస్తాను ఎలా వచ్చిందో. చూడండి, మనకి ఫ్రాక్ అనేది ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఐ హోప్ ఇది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ రిలేటివ్స్ ద్వారా సబ్స్క్రైబ్ చేయించండి. మరొక మంచి వీడియోతో ఇలానే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.